ఒకప్పుడు సౌత్ సినిమాలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ కన్నడ, తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక అలా బిజీగా ఉన్న సమయంలోనే డైరెక్టర్, యాక్టర్ అయిన సుందర్ సీని పెళ్లి చేసుకోగా పిల్లలు పుట్టాక ఖుష్బూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ రాజకీయాల్లో కూడా బిజీ అయింది. ఇదిలా ఉంటే మొదటి నుండే బొద్దుగా 98 కిలోలున్న ఖుష్బూ ఉన్నట్టుండి 8 నెలల్లో 30 కిలోల బరువు తగ్గి స్లిమ్గా మారి అందంగా కనిపించడంతో ఈమెను చూసిన నెటిజన్లు షాక్కి గురవుతున్నారు. ఇక అలా ఖుష్బూ తను చాలా వర్కౌట్ చేయడం వల్లే ఇంత త్వరగా వెయిట్ తగ్గానని చెప్పిన నిపుణులు మాత్రం ఓజంపిక్ ఇంజెక్షన్ని తీసుకోవడం వల్లే ఖుష్బూ ఇంత త్వరగా వెయిట్ తగ్గిందని, తనతో పాటు తన 2 కూతుళ్లు కూడా ఇదే మెడిసిన్ని వాడారని, దీంతో పెద్ద కూతురు 120 కిలోల నుండి 65 కిలోలకు తగ్గితే చిన్న కూతురు 90 కిలోల నుండి 55 కిలోలు తగ్గిందని చెప్పడంతో అసలు ఈ ఓజంపిక్ ఇంజెక్షన్ అంటే ఏమిటి అని దాని గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజానికి యుఎస్ఏలో డయాబెటీస్, ఒబెసిటీ వల్ల వెయిట్ లాస్ అవ్వలేక చాలామంది మృతి చెందడంతో అలాంటి పేషెంట్స్ కోసమే యుఎస్ఏ బెస్ట్ కంపెనీ ఓజంపిక్ ఇంజెక్షన్ని తయారు చేయగా ఈ ట్రీట్మెంట్తో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంతో పాటు అనవసర కొవ్వుని కూడా బాగా తగ్గించి దాని ఫలితంగానే బక్క చిక్కుపోయి చర్మం ముడతలు పడి స్లిమ్గా మారుతారు. ఇక ఈ 5mg ఇంజెక్షన్ కోసం 5,000 ఖర్చవగా నెలకి 3 నుండి 4 సార్లు డాక్టర్స్ గైడెన్సీతో దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. దీంతో ఎంత లావు ఉన్నవారు కూడా ఎలాంటి డైట్ లేకుండా సన్నమైపోతారు. కానీ దీనివల్ల ఎంత త్వరగా సన్నమవుతారో అంతే త్వరగా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఇక ఖుష్బూ కూడా ఇదే పద్ధతిలో వెయిట్ లాస్ అయ్యి స్లిమ్గా మారి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అందరి దృష్టిని తన వైపు ఆకర్షిస్తుంది. నిజంగానే ఖుష్బూ తన తండ్రి వల్ల లైంగిక వేధింపులకు గురైందా? మొదటి భర్త నుండి ఎందుకు విడిపోయింది? ఖుష్బూని సీనియర్ యాక్టర్ శివాజీ గణేశన్ అందరి ముందు ఎందుకు కొట్టాడు? కెరియర్ పిక్స్లో ఉన్నప్పుడు ఖుష్బూ సుందర్ సీని హడావిడిగా రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి. నఖత్ ఖాన్ అలియాస్ ఖుష్బూ ఈమె 1970 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని ముంబైలో ఒక నిరుపేద ముస్లిం ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి బాషా, తల్లి నజ్మా ఖాన్. ఖుష్బూకి అబ్దుల్లా, అబూబాకర్, అలీ అనే 3 అన్నలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి బాధ్యతలు లేకుండా ఎప్పుడు తాగుతూ ఇంటిని పట్టించుకోకపోవడంతో ఖుష్బూ తల్లి కుటుంబం గడవడానికి ముంబైలో ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ సహాయంతో ఖుష్బూకి చైల్డ్ ఆర్టిస్ట్గా ఛాన్సులు ఇప్పించింది. అలా 1980లో వచ్చిన ది బర్నింగ్ ట్రైన్ అనే మూవీ ద్వారా ఖుష్బూ తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత నజీబ్ గాలి అనే మూవీ చేస్తూ చైల్డ్ ఆర్టిస్ట్గా 10 మూవీస్ వరకు యాక్ట్ చేయగా ఖుష్బూ కొంతవరకు గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉంటే ఖుష్బూ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంత కష్టపడినా తన తండ్రి మాత్రం మద్యం తాగి షూటింగ్ జరిగే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఖుష్బూ తల్లి లేనిది చూసి ప్రొడ్యూసర్ దగ్గర ఖుష్బూ రెమ్యునరేషన్ని తీసుకొని మద్యం తాగేవాడు. ఇక అలా ఇంటికి వెళ్ళాక ఈ విషయం గురించి అడిగితే అందరినీ కొట్టి తిట్టి చిత్రహింసలు పెట్టేవాడు. అంతేకాకుండా ఖుష్బూ 8 ఏళ్ళు ఉన్నప్పటి నుండి తన తండ్రి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తనపై లైంగిక దౌర్జన్యం చేయడం మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజులు భరించి ఆ తర్వాత ఇలా ఉండదులే అనుకున్న రోజు రోజుకి అతని వికృత చేష్టలు మరింత ఎక్కువ అవ్వడంతో ఒక స్టేజ్లో ఖుష్బూ భరించలేక తన తల్లికి చెబుదాం అనుకున్నా తల్లి మాత్రం తన భర్త ఎన్ని తప్పులు చేసినా తనని దేవుడితో సమానంగా భావించేది కాబట్టి తను చెప్పే విషయాలన్నీ ఆమె నమ్మదని తన బాధని తనలోనే భరిస్తూ వచ్చింది. అలా తనకి 15 ఏళ్ళు వచ్చే వరకు ఏదో రకంగా భరించుకుంటూ వచ్చిన ఖుష్బూ ఆ తర్వాత ధైర్యం చేసి తన తండ్రితో ఇకపై ఇది ఆపకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని, అందరికీ ఈ విషయం గురించి చెప్తానని అరిచి చెప్పడంతో తన తండ్రి భయపడి ఇక్కడే ఉంటే జైలుకి వెళ్లాల్సి వస్తుందని గ్రహించి రాత్రికి రాత్రే ఇంటి నుండి పరారయ్యాడని ఖుష్బూనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన తండ్రి పారిపోతూ ఇంట్లో ఉండే డబ్బు, నగల్ని కూడా తీసుకువెళ్ళిపోయాడని, దీంతో మళ్ళీ ఖుష్బూ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చింది. అలా అప్పుడే 1985లో అనిల్ కపూర్ నటించిన మేరీ జంగ్ మూవీలో ఖుష్బూకి చెల్లెలి పాత్రలో నటించే అవకాశం రాగా అందులో ఈమె పాత్రకి అంత ప్రాముఖ్యత లేకపోయినా డబ్బు కోసం చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా ఖుష్బూ అన్నలు మరియు తల్లి కూడా తన మీద డిపెండ్ అవ్వడంతో ఖుష్బూ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా చిన్న చితక పాత్రలో చేస్తూ మరోవైపు హీరోయిన్గా కూడా ట్రై చేయడం మొదలుపెట్టింది. అలా ట్రై చేసేటప్పుడే ఖుష్బూకి జాకీ ష్రాఫ్ చేసిన తన్ బదన్లో హీరోయిన్గా చేసే ఛాన్స్ రావడంతో ఖుష్బూకి మరియు తన ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ మూవీ షూటింగ్ని కంప్లీట్ చేసుకుని భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయి అంతలా ఆడలేదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తెలుగు ప్రొడ్యూసర్ అయిన డి రామానాయుడు గారు హీరో వెంకటేష్ మూవీస్లో హీరోయిన్స్ కావాలంటే బాంబేకి వెళ్ళి వారికి కంఫర్టబుల్గా ఉండే అమ్మాయిలని సెలెక్ట్ చేసి హైదరాబాద్కి తీసుకొస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే ఖుష్బూ మేరీ జంగ్ అనే మూవీ చేసేటప్పుడు ఆ మూవీ ప్రొడ్యూసర్
ప్రొడ్యూసర్ అయిన బోని కపూర్తో తనకి పెరిగిన మంచి పరిచయం కారణంగా అతను డి రామనాయుడు గారికి ఖుష్బూ పేరుని రికమెండ్ చేశాడు. అలా రామనాయుడు గారు ఖుష్బూని హీరో వెంకటేష్ సరసన కలియుగ పాండవులు మూవీలో హీరోయిన్గా ఫిక్స్ చేసి ఆ మూవీ ద్వారా తెలుగులోకి లాంచ్ చేయడం జరిగింది. ఇక కలియుగ పాండవులు 1986లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ తర్వాత ఖుష్బూకి కెప్టెన్ నాగార్జున, త్రిమూర్తులు, భారతంలో అర్జునుడు, కిరాయి దాదా, మారణ హోమం, చిన్నోడు పెద్దోడు, ఉగ్రనేత్రుడు, ఆత్మకథ, ప్రేమ కిరీటం, జీవన జ్యోతి, వేగి చుక్క పగటి చుక్క అనే మూవీస్ని చేసిన ఆ మూవీస్ ద్వారా తనకి అంతలా డబ్బు కానీ గుర్తింపు కానీ రాకపోవడంతో ఖుష్బూ తన మకాని తెలుగు నుండి తమిళ్ మూవీస్ వైపు మళ్లించి ఫ్యామిలీతో కలిసి చెన్నైలో సెటిల్ అయింది. ఇక అప్పటికే ఈమెకి తెలుగులో వచ్చిన గుర్తింపుతో తమిళ్లో ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అలా మొదటిగా ఖుష్బూకి తమిళ్ స్టార్ హీరో శివాజీ గణేశన్ కొడుకైన ప్రభుతో నటించే అవకాశం రాగా ధర్మతెన్ తలైవన్ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీక్రెట్గా డేట్ చేయడం మొదలుపెట్టారు. ఇక అలా ప్రభు మరియు ఖుష్బూ కలిసి యాక్ట్ చేసిన మొదటి మూవీయే సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వెట్రి విజా, కిజకు కరై, మై డియర్ మార్తాండా, పాండిదురై, మార్వన్ అని వీరిద్దరూ కలిసి బ్యాక్ టు బ్యాక్స్ 12 మూవీస్లో యాక్ట్ చేస్తూ క్లోజ్గా ఉండేవారు. ఇక అలా ఆఫ్ స్క్రీన్లోనే కాకుండా ఆన్ స్క్రీన్లోనూ వీరి జోడీకి జనాల్లో మంచి ఆదరణ వచ్చి వీరిద్దరూ కలిసి యాక్ట్ చేసిన అన్ని మూవీస్ హిట్ అవ్వడంతో ప్రొడ్యూసర్లు కూడా వీరితో మూవీస్ చేసేందుకు ఎగబడేవారు. అలా ఖుష్బూ, రజనీకాంత్, కమల్ హాసన్, కార్తిక్ రవిచంద్రన్, మమ్ముట్టి అని అందరూ స్టార్ హీరోస్తో కలిసి యాక్ట్ చేస్తూ కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక అలా ఒకవైపు మూవీస్ చేస్తూనే మరోవైపు ప్రభుతో చెట్టాపట్టాలు వేసుకుంటూ పార్టీస్, వెకేషన్స్ అని తిరుగుతుండడంతో ఈ వార్తలు కోలీవుడ్ మీడియాలో హల్చల్ అవ్వగా వాటిని చూసిన శివాజీ గణేశన్ ఆక్రోశానికి గురై ఆ తర్వాత తన కొడుకు ప్రభుకి నచ్చజెప్పుతూ ఇలాంటివన్నీ వద్దని, వాటిని సినిమాలకే పరిమితం చేయాలి కానీ పర్సనల్ లైఫ్ వరకు తీసుకురావద్దని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుకి అప్పటికే 1982లో పునీత అనే అమ్మాయితో పెళ్ళై వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా విక్రమ్ ప్రభు అనే అబ్బాయి, ఐశ్వర్య అనే అమ్మాయి కూడా జన్మించారు. కానీ అప్పటికే ప్రభు ఖుష్బూ ప్రేమలో మునిగిపోయి ఉండడంతో తన తండ్రి మాటల్ని లెక్క చేయకుండా తమ ప్రేమని పెళ్లి దాకా తీసుకువెళ్లాలని డిసైడ్ అయి 1991లో రహస్యంగా పెళ్లి చేసుకుని ప్రభు ఖుష్బూకి పోయస్ గార్డెన్లో ఒక ఇల్లుని గిఫ్ట్గా ఇస్తూ అక్కడే వీరిద్దరూ సంసారం చేయసాగారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న శివాజీ గణేశన్ కొంతమంది మనుషులతో వారుంటున్న ఇంటికి మీదికి వెళ్ళి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందర చేసి అక్కడే ఉన్న ఖుష్బూని, ప్రభుని కొడుతూ ఖుష్బూ అమ్మా నాన్నలకు కూడా వార్నింగ్ ఇస్తూ ఇంకోసారి తమ కొడుకు లైఫ్లోకి వస్తే ఇంతకంటే దారుణంగా ఉంటుందని, ఇండస్ట్రీలో లైఫ్ లేకుండా చేస్తానని, రోడ్డు మీదకు లాగుతానని బెదిరించడంతో ఖుష్బూ ఫ్యామిలీ భయపడి ఖుష్బూకు నచ్చజెపుతూ ప్రభుని వదిలేయమని బ్రతిమిలాడగా తనకి వేరే దారి లేక ఖుష్బూ ప్రభుతో జరిగిన 4 నెలల పెళ్లికి విడాకులతో ఫుల్ స్టాప్ పెట్టింది. అలా ఆ తర్వాత ఖుష్బూ తమిళ్లో మూవీస్ చేయడం తగ్గించి కన్నడ, తెలుగులో మూవీస్ చేస్తూ బిజీ అయింది. ఇక ఆ టైంలోనే కన్నడ హీరో రవిచంద్రన్తో ఈమె పేరు గట్టిగా వినిపించినా అదే సినిమా జరిగేటప్పుడు హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ తప్ప సీరియస్ రిలేషన్షిప్ కాదని చెప్పొచ్చు. ఇక రవిచంద్రన్కి అప్పటికే పెళ్ళై 3 పిల్లలున్నా కూడా కొన్ని సంవత్సరాలు వీరి రిలేషన్ని సీక్రెట్ గానే కొనసాగించాడు. ఇక ఈ క్రమంలోనే ఖుష్బూ బొద్దుగా తయారవడంతో ఆమెకి సినిమాలో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇదిలా ఉంటే అప్పటికే 2 మూవీస్ చేసి స్ట్రగులర్ గా ఉన్న అప్కమింగ్ డైరెక్టర్ సుందర్ సి మురై మామన్ సినిమా కోసం ఖుష్బూని అప్రోచ్ అవ్వగా అప్పటికి తన మార్కెట్ పడిపోవడంతో వేరే దారి లేక ఆ మూవీ చేయడానికి ఒప్పుకుంది. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే ఖుష్బూకి డైరెక్టర్ సుందర్ సికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఈ క్రమంలోనే సుందర్ సి ఖుష్బూకి పెళ్లి ప్రపోజల్ పెట్టగా అప్పటికే సుందర్ సిపై ఇష్టం ఉన్న ఖుష్బూ అతన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. కానీ ఖుష్బూ తల్లి మాత్రం సుందర్ సిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటి వరకు ప్రాపర్ సక్సెస్ కానీ డబ్బు కానీ సంపాదించని ఒక స్ట్రగులర్ డైరెక్టర్ని తన కూతురు పెళ్లి చేసుకుంటే మళ్ళీ కష్టాల పాలవుతుందని అందుకు ఒప్పుకోలేదు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ఖుష్బూ తన తల్లిని, అన్నలని ఒప్పించడానికి ట్రై చేసింది. అలా 5 సంవత్సరాల ఖుష్బూ సుందర్ సిని ప్రేమించుకుంటూనే తమ ఇంట్లో ఒప్పించడానికి ట్రై చేశారు. ఇక అలా 2000 సంవత్సరంలో సుందర్ సి తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా తన సత్తా చాటుకోవడంతో ఖుష్బూ తల్లి మరియు అన్నలు వీరి పెళ్లికి అంగీకరించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వీరిద్దరు పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అవంతిక, అనందిత అనే 2 కూతుళ్లు కూడా జన్మించారు. అలా అప్పటి నుండి ఖుష్బూ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేస్తూ తన భర్త డైరెక్టర్ చేసే మూవీస్కి ప్రొడ్యూసర్గా మారి రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి బిజీగా ఉంటుంది. ఇక అలా ఆమె కన్నడ, తెలుగు, తమిళ, హిందీలో హీరోయిన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఇప్పటి వరకు 112 సినిమాలు యాక్ట్ చేయగా ఇక ఆమె నటనకు గాను ఒక తమిళనాడు స్టేట్ అవార్డుతో పాటు కలయమామిని బిరుదుని కూడా సొంతం చేసుకుంది. మీకు ఖుష్బూ నటించిన సినిమాలో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.